వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓయూ ఏమంటుంది తెలుసుకోవడానికి నేను ఓయూకి వచ్చిన. అసలుకి నేను వచ్చే ముందు ఒక ట్వీట్ చూసిన. సో ఆ ట్వీట్ ఎవరు చేసిన అనేది చెప్తా, ఆ ట్వీట్లో ఏముందనేది కూడా చెప్తా. సో ఆ ట్వీట్లో రాసుకొచ్చింది ఏంటంటే, ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆంక్షలకు మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తుల కొద్దీ పనిచేస్తూ ఉంది. ఈ ట్వీట్ ఎవరు చేసారు తెలుసా? మిగతా చాలా రాసిండ్రు, కొన్ని లైన్స్ మాత్రం మేము. ఈ ట్వీట్ చేసింది కోమటిరెడ్డి గారు. సో కోమటిరెడ్డి గారు ఎందుకు ఈ ట్వీట్ చేయాల్సి వచ్చింది అని అంటే, కరెక్ట్గా 2 రోజుల క్రితం ఒక మీడియా సోకాల్డ్ మీడియా ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి హాజరవ్వడం జరిగింది. హాజరైన సమయంలో మాట్లాడిన మాటలు చాలా మందిని హర్ట్ చేసేటట్టుంది, జర్నలిస్ట్ సమాజాన్ని హర్ట్ చేసేటట్టుంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండే వాళ్ళు జర్నలిస్టులు, సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు అని ఆయనకు తెలిసిన విషయం చెప్పిండు. కానీ అది కరెక్ట్ కాదు. చాలామంది జర్నలిస్టులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వచ్చే కంటే ముందే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇప్పుడు పేరు మోసిన శాటిలైట్ ఛానల్లో పని చేసిన తర్వాతనే డిజిటల్ ప్లాట్ఫామ్లకు వచ్చిండ్రు. సో ఆ రావడానికి కూడా చాలామందికి చాలా కారణాలు ఉన్నాయి. సో అక్కడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, చాలామంది ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళకి వచ్చింది మాత్రమే చెప్తున్నారని. వచ్చింది చెప్పే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ అనుభవాలతో చెప్పిండ్రు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనిచేసి అప్పుడు ఎట్లా పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయని అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ ఇస్తున్న సందర్భాలు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులు చేస్తున్నారు. సో దీనిపైన మనం ఇవాళ మాట్లాడడానికి ఓయూకి వచ్చినాం. ఓయూ ఏమంటుంది కార్యక్రమంలో సోషల్ మీడియా గురించి ఇక్కడ ఉండే ఓయూ విద్యార్థులు ఏమంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే. సో ఏంది సోషల్ మీడియా గురించి అసలు ఒక మాట చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియా అనేది రాష్ట్రానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మానవ వనరుల సంపద. అనేక మంది డిగ్రీలు చేసి, పీజీలు చేసి, జర్నలిజం చదివి, పిహెచ్డీలు చేసి, బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి ఒక ప్యాషన్ తోటి ఇలా జర్నలిజం వైపు అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రం యొక్క సంపద, అద్భుతమైనటువంటి మానవరుల సంపద. వీళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక ఛానల్ పెట్టుకున్నామంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళంతా కూడా గతంలో, ఇప్పుడు మీరున్నారు TV9లో పనిచేసిళ్ళు, ఇంకొకరు ఉన్నారు ఎన్టీవీలో పనిచేసిళ్ళు, ఇంకొకరు ఉన్నారు V6లో పనిచేసిళ్ళు, ఇంకొకరు టీ న్యూస్లో పనిచేసిళ్ళు. అక్కడ రకరకాల ఒత్తిళ్లు భరించలేక సొంతంగా వచ్చి అక్కడ స్వేచ్ఛ లేదు, కొన్ని విషయాల్లో స్వేచ్ఛ లేదు. కాబట్టి ఆ స్వేచ్ఛగా మనం జర్నలిజాన్ని ముందు తీసుకుపోవాలి, బాధ్యతంగా తీసుకుపోవాలి, ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి పరిష్కరించాలని చెప్పేసి సొంతంగా ఒక వాయిస్ రేజ్ చేయాలని చెప్పేసి మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసారు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను ముందు తీసుకుపోతున్నారు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కానీ అది మర్చిపోయి ఇలా డిజిటల్ మీడియా సోదరుల పైన మీరు సీనియర్ జర్నలిస్టులకు గౌరవం ఇస్తలేరు, కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు, మీ భాష సరిగా లేదు అని చెప్పేసి నేను స్టేజ్ మీకెళ్ళి దిగి చెంపపండు చంపాలని చెప్పేసి మాట్లాడనేటువంటిది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకంగా మేము తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయ్యాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే, ఈ భాష సరికాదు, ఈ వాక్యానం సరికాదు, ఆ సోదరులు అనాల్సిన అవసరం లేదు, ఈ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం అంతా గమనిస్తూ ఉన్నది. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా వెళ్ళలేని చోటికి కూడా, మారుమూల చోటికి కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇలా డిజిటల్ మీడియా సోదరులు పోతూ ఉన్నారు. అసలు ఒక మాట కాస్త నీ ప్రభుత్వం అధికారులకు వచ్చిందా డిజిటల్ మీడియా వల్ల? డిజిటల్ మీడియా లేకపోతే నీ ప్రభుత్వం అధికారులకు ఎట్లొచ్చు? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, డిజిటల్ మీడియా పవర్ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి డిజిటల్ మీడియా ఏదైతే నేను 6 గ్యారెంటీలు అన్నానో, ఆ 6 గ్యారెంటీలు నేను సమస్యలను పరిష్కరించలేకపోతే డిజిటల్ మీడియాతోటే నాకు ప్రధాన సమస్య ఉంది, వాళ్ళు నా ప్రభుత్వాన్ని ఎండగడతారు, వాళ్ళు నా ప్రభుత్వాన్ని కూలగొడతారు అనే ఏకైక భయం ఉంది. కాబట్టి నువ్వు డిజిటల్ మీడియా మీద అవాకులు చెవాకులు అయిపోయి వెళ్తా ఉన్నావు, వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు అవి. సాధారణంగా ఒక రోడ్డు మీద తిరిగేటువంటి అవారగాడో, బాధ్యత లేనటువంటి వాడో, ఎవరో వీధి రావడో మాట్లాడాల్సినటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చెంప వాళ్ళకు కొడతాం, ఎట్లా వాళ్ళకు కొడతారు మీరు? అంటే అందరు నచ్చపోతే ఎవరు చెంపలు వాళ్ళ కొట్టుకుంటూ పోవాలనేది? మీ పార్టీ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించినటువంటి గాంధీ సిద్ధాంతాన్ని నమ్మిన నువ్వు మళ్ళీ స్టేజ్ మీకెళ్ళి దిగచ్చి నేను చెంప వాళ్ళ కొడతాను ఎట్లా మాట్లాడతావు? కాలు మీద కాలేసుకోవద్దు. మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, ఆయన గంజాయి, ఆయన మన ఎర్రచందనం స్మగ్లర్ అలా, ఆయన ఏమంటాడు, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకున్నా, నీకే నొప్పి అని చెప్పేసి అని డైలాగ్ కొడతాడు. అట్లాంటి ఆ పుష్పరాజు అనేటువంటి సినిమా తీసిన అల్లు అర్జున్కు నువ్వు డ్యాన్స్ మీద పిలిచి తగ్గేదే నీ అవ్వ అని చెప్పేసి చెప్పుకుంటా, విజిల్స్ కొట్టుకుంటా, ఈడలు కొట్టుకుంటా నువ్వు అవార్డులు ఇస్తావు. అదే ఆత్మగౌరవంతో
పొద్దునక రాత్రనక తిరుగుతూ జనం మధ్యలో తిరుగుతూ ఆందోళనలు ఘర్షణలు, వాళ్ళ మైకులు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ బండ్లు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి, లాఠీ చార్జీలు పడతారు, ఈ బాష్పమై గుణాలు పడతాయి వాళ్ళ మీద, వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ అనేక ఘర్షణలో భాగస్వామ్యం అవుతారు, వాళ్ళ మైకులు వలుగుతాయి, అనేక కష్ట నష్టాలకు వచ్చి అలా వచ్చి జరసేపు కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే ఆత్మగౌరవంతో వాళ్ళని నువ్వు కాలు మీద కాలు ఎట్లా వేసుకొని కూర్చుంటావు. సీనియర్ జర్నలిస్ట్ గౌరవం ఏమంటే సీనియర్ జర్నలిస్టులను డిజిటల్ మీడియా సోదరులను విభజించే ప్రయత్నం చేస్తున్నావు. అయ్యాను సీనియర్ జర్నలిస్టులకు వీళ్ళ మధ్య ఎన్నడూ సమస్య లేదు. ఇలా మీరు విభజించే ప్రయత్నం చేయకూరి. ముఖ్యమంత్రి గారు మీ యొక్క ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో దీన్ని ముయ్యాలే, ఈ డిజిటల్ మీడియాని ముయ్యాలి. ఎందుకంటే వాళ్ళంటే మేము ఇలా అడ్వర్టైజ్మెంట్లతోటి వాళ్ళతో మాకు సఖ్యత ఉన్నది, కానీ డిజిటల్ మీడియాని ఇట్లా కంట్రోల్ చేస్తాం చేయలేమన్నటువంటి ఒక బాధతోటే కదా ఇలా మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డిజిటల్ మీడియా జోలికి వస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది. మీ ప్రభుత్వాన్ని వీళ్ళు 16 వక్కలు చేస్తారు, తీసుకుపోయి చెత్తబుట్లో వారేస్తారు. తక్షణమే మీరు క్షమాపణ చెప్పండి. మీడియా అనేది మనకు ఉన్నటువంటి అత్యున్నత మానవ వనరుల సంపద. ఇది ఈ యొక్క రాష్ట్రంలో కాదు, దేశమంతా డిజిటల్ మీడియా ఉన్నది. గమనించండి, ప్రత్యేకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నదా? సరే, మొదటగా మీ భాష మార్చుకోండి. మీరు ముఖ్యమంత్రి కాకముందు మీరు మాట్లాడిన భాష ఎట్లున్నది? ఈయన పొట్టిగున్నాడు, ఆయన జానున్నాడు. ఈయన తొక్కితే మొన్న మీరు ఏమన్నారు జయశ్వరిని, ఒక తొక్కుడు తొక్కితే పాతాళంలో పోతారు. మరి మీ భాష సరిగా ఉన్నదా? ఇలా కవిత అంటది లిల్లీపూట అని, ఇలా మల్లన్న అంటాడు కంచం పొత్తు మంచం పొత్తు అని. అరే ఏం భాష? మీరు నాయకులు ఏం భాష మాట్లాడతారు? మీ నాయకులు సరైన భాష మాట్లాడండి. మొదటగా నాయకులు ఎట్లా మాట్లాడతారో రాష్ట్రానికి నాయకత్వం అని మీరు సరైన భాష మాట్లాడితే ప్రతి ఒక్క భాషలో మార్పు వస్తుంది. ప్రజాస్వామీకరించిన తెలంగాణను ఈ తిట్టుకుంటూ తనుకుంటూ కాదు తెలంగాణ భాష అంటే. తెలంగాణ భాష అంటే ఒక కష్టం, శ్రమ నుంచి వస్తుంది, ఉత్పత్తి నుంచి వస్తుంది, పని నుంచి వస్తుంది. పని నుంచి భాష పుట్టింది ఈడ, పని నుంచి పాట పుట్టింది ఈడ. అది గౌరవించండి, శ్రమైక సంస్కృతిని గౌరవించండి, తెలంగాణలో ఉత్పత్తి పెంచండి, తెలంగాణ గౌరవాన్ని పెంచండి, తెలంగాణ సంస్కృతిని పెంచండి. తెలంగాణ అంటే తిట్టుకుంటూ తనుకుంటూ కాదు. ముఖ్యమంత్రి గారు మీరు సరైన భాష వాడాలని చెప్పేసి మేము సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టు సోదరులు కూడా కొన్ని ప్రమాణాలు పాటించాలి, జర్నలిస్టు విలువలు పాటించాలి. నేను కొద్దిమంది చెప్తున్నా, అందరికీ కాదు. కొద్దిమంది ఒక పిల్లాడు ఉన్నాడు, ఆయన చిన్న పిల్లని పట్టుకొని నీకు అమ్మాయిలు ఎట్లా వాడతారు రా అని అడుగుతుండు. నా దగ్గర ఒక నామం పాము అనేది, నాకు ఒక కనికట్టిన అని చెప్పేసి అట్లాంటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక ఆయనడు మన అఘోరీ విషయం ఏంది, అదంతా రచ్చరచ్చ చేసారు. కొన్ని విషయాలు అనవసరమైన విషయాలు కాదు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి నిజమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్గా మీరు నిలబడండి. నన్ను అడుగుతా డిజిటల్ మీడియా మెయిన్ మీడియా కాదు, మీడియా అంటేనే వీళ్ళు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు TV9లో పనిచేసినావు, 10 సంవత్సరాలు పనిచేసినావు, ఇలా డిజిటల్ మీడియా పెట్టినావు. మరింత ముందడుగు, మరింత ధైర్యంగా మీరు సమస్యల పరిష్కారం కోసం ముందడుగేస్తున్నావు కదా. అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మిమ్మల్ని అందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఒక మీట్ ది ప్రెస్ నిర్వహించాలంటే అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించదగినాయి. ఎందుకంటే బాధ్యతాయుతంగా తను ఆలోచన చేసిండు. గత ప్రభుత్వం కూలిపోవాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల కాలే. మీ పోరాటాలను ఓన్లీ TV9, NTV వీళ్ళు మాత్రమే చూపించలే, టీ న్యూస్ వీళ్ళు మాత్రమే చూపించలే. మీ పోరాటాలను, మీ మాటలను, మీ ఆందోళనను, మీ ఆవేదనను, మీరు అధికారంలో రావడం చేసినటువంటి కృషిని మొత్తంగా ప్రజలకు తీసుకుపోయినాయి. అత్యంత ఎక్కువ కృషి చేసిన డిజిటల్ మీడియా అనేటువంటి విషయం రాజగోపాల్ రెడ్డి గుర్తెరిగిండు. అదేవిధంగా మిగిలిన పార్టీ నాయకులు కూడా గుర్తెరిగిండు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి అలా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తూ ట్వీట్ చేసిండు. ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఒక సూచన కూడా చేసిండు. మిగతా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా ఇలా డిజిటల్ మీడియాకు రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా అయితే అండగా ఉన్నాడో అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా తన వాక్యాలను పునఃసమీక్షించుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళొక్కలే కాదు, మంత్రులు మాట్లాడేటప్పుడు కానీ, ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కానీ ఈ భాష అన్నటువంటిది ఒక క్రమశిక్షణతో మెదాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఇంకొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం, ఈ టాపిక్ పైన వాళ్ళ ఒపీనియన్స్ ఏందని తెలుసుకుందాం. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి దాడులు చేయమని ప్రోత్సహిస్తుండా, లేదంటే నేను కొడతా అని చెప్తున్నాడా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? వాస్తవానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా పక్కన పెడితే, డిజిటల్ మీడియాని పక్కన పెడితే, అదే డిజిటల్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా పూర్తి స్థాయిలో పక్క పెట్టింది. ఆ విషయం రేవంత్ రెడ్డి తెలుసు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిపాలన చేసుడు బంద్ చేసి వాళ్ళ కమిషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ తీసుకుంటారు. మెయిన్ మీడియాని ఎట్లయినా మేనేజ్ చేయాలనుకున్న రేవంత్ రెడ్డి మేనేజ్ చేసిండు. ఆయన సాధ్యమైనంత వరకు అన్ని పత్రికలు, అన్ని ఛానళ్ళు కొని ఆయన గుప్పిలో పెట్టుకుంటారు. కానీ డిజిటల్ మీడియా అట్లా కాదు కదా. డిజిటల్ మీడియా ఎంతమంది కొనగలుగుతారు? కొనలేడు కదా. నయాన్నో భయాన్ని నుంచి కొంతమందిని కొన్నాడు, కానీ పూర్తి స్థాయిలో కొనలేకపోతుంది. కాబట్టి వీళ్ళు ఉంటే మళ్ళీ నా కుర్చీకి పవర్ పోతుంది, కాబట్టి నా కుర్చీని వీళ్ళు కిందికి గుంచుతారని గ్రహించిన రేవంత్ రెడ్డి 1000% భయమే. ఆ భయం నుండే మీ మీడియాను బ్యాన్ చేద్దామని ప్లాన్ చేసి మీ చెంపలు కొడతా, మీ గిల్లుతాన మాటలు మాట్లాడుతుండు. ఇది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పతనానికి దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అసలు ముఖ్యమంత్రి, నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూసిన, నాకున్న అవగాహన మీకు 29 సంవత్సరాల 26 సంవత్సరాల నుండి
ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలా చెంపల వల్ల కొడతా తొడలు గీస్తా మీ పాయింట్ అలా తొండలు ఇడుస్తా అది ముఖ్యమంత్రి భాషనేనా? ఇంతకుముందుకున్న కేసీఆర్ ఉండే మరీ ఇంత ఘోరంగా మాట్లాడలే. ఏమైనా ఉంటే మేడల పేగులు వేసుకుంటా ఏమైనా పోతురాజుల్లా? మా ఊర్లో పోతురాజులు ఉంటారు, వెళ్ళి ఇంకా పంజాలు పెడితే మా పోతురాజులు నేర్పిస్తారు, నేర్చుకోపోయి అది మంచిది కదా. అది లేకపోతే ఒకవేళ చిన్నపిల్లలు చూస్తే చెంపలు కొట్టాలనిపిస్తే నేను స్కూల్లో పీటీ సార్గా చేయనుగా ఆ పిల్లలు నేర్పించుకుంటూ కొట్టు. ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడుతుండు. ఈయనైనా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తారు. ఇంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సోషల్ మీడియా పార్టీ ఎట్లుండాలని చెప్పిండు. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సోషల్ మీడియాతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా పైకి రాలే. నాకు తెలిసి కేసీఆర్ లాంటినే పక్క పెట్టి రేవంత్ రెడ్డి ఎంత. కాబట్టి డిజిటల్ మీడియా ఖచ్చితంగా ఇది ప్రజల కోసమే పనిచేసింది, ప్రజల కోసం నిలబడుతుంది. ఎందుకంటే శాటిలైట్ మీడియా మొత్తం కేసీఆర్ రేవంత్ రెడ్డి గుప్పిట్లో ఉంది. సోషల్ మీడియా డిజిటల్ మీడియా మొత్తం ప్రజలతో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి పతనానికి దారితీస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు మీ మీద అంత కక్ష కట్టిందంటే మీ వల్ల హెచ్సి భూములు అయినాయి, మీ వల్ల తెలంగాణలో దళితుల మీద జరుగుతున్న దాడులు మీ వల్ల సమాజానికి తెలుస్తున్నాయి. అసలు నిరుద్యోగ అంశం లేవనెత్తింది కూడా కేవలం మీ మీడియానే. ఏ సందర్భం వచ్చినా కూడా ప్రజల పక్షాన మీడియా ఉందంటే కేవలం డిజిటల్ మీడియానే. ఆ మీడియా వల్ల పాపం రేవంత్ రెడ్డికి మనసున పడతలేదు. ఆడ హెచ్వీల భూములుగా ఇంతకుముందు అక్కడ రైతుల మీద దాడి చేసా కాదు కొడంగల్ ఏంది బంకచెర్ల ఉండే కదా అది ఆ విషయము. ఇది ఏ విషయమైనా అసలు మెయిన్ మీడియా బంద్ అయ్యి మీ డిజిటల్ మీడియా రావడం వల్ల ఆయనకు మనసున పడతలేదు. మనసున పట్టక అసలు నేను ఏదో చేద్దాం అనుకుని రేవంత్ రెడ్డి వచ్చే వరకు ఆయన కాలిబిందల పరిస్థితి కళ్ళ కనబడే వరకు దీనికి ప్రధాన కారణం డిజిటల్ మీడియా అనుకుని మీ మీద అక్కాసు కలుపుతుండు, మీ మీద దాడి చేస్తుండు. లేకపోతే ఆయనకు తెలుసు మెయిన్ మీడియా ఉంటే నేను ఏదో కొంచెం ఇది చేద్దాం అనుకుంటు కానీ ఆయన మిమ్మల్ని చేయడం ఆయన వల్ల అయితలేదు. మిమ్మల్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేద్దామని కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్టుండు. పాపం ఆయనకు తెలియదు అగ్గితోని గోక్కుంటుండు. అది చిన్నగా అంటుకుంటూ రేవంత్ రెడ్డిని కూడా అంటబెడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ రెడ్డి వేరు. ఎందుకంటే ఆయన చెప్పిండు నేను టీడీపీ బలే చదివినా బీజేపీ బలే చదివినా నేను అంతిమంగా రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తా అని చెప్పిండు. ఒక స్కూల్లో చదువుకున్నోనికి ఒక దగ్గర చదువుకున్నోనికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. మిగతా సీనియర్ లీడర్ అంతా కాంగ్రెస్ పార్టీ పుట్టి నుంచి కాంగ్రెస్ పార్టీ చివరి వరకు ఈయన అక్కడ పనిచేసేవారు 10 ఇళ్ళకి తిరిగినోనికి ఎట్లుంటుంది. అట్లా రేవంత్ రెడ్డి పరిస్థితుంది. వీళ్ళకి తెలుసు ఏందని, ఏ మీడియా అయితే మమ్మల్ని పవర్లోకి తెచ్చిందో ఆ మీడియా మీద దాడి చేసి ఎట్లా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. అది రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? రేవంత్ రెడ్డి కబ్జాలు, రేవంత్ రెడ్డి కాంటాక్టులు ఇది తెలుసు. దీన్ని ప్రధానంగా అడ్డుకున్నది డిజిటల్ మీడియా. కాబట్టి డిజిటల్ మీడియా మీద దాడి చేయాలని చెప్పి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అది వాళ్ళు నవ తెలంగాణ పత్రిక పోయి మాట్లాడినట్టు నాకు కిందున్న కమ్యూనిస్టు వాళ్ళు పక్కన ఉన్న కమ్యూనిస్టులు కూడా నవ్వుతారు. అంటే వాళ్ళకన్నా కనీసం తెలియాలి. ఎందుకంటే కమ్యూనిస్టులు ఆయనే చెప్పిండు ఎవరున్నా లేకున్నా ఉప్పెత్తే కమ్యూనిస్టులు ఉంటారు. మరి అదే కమ్యూనిస్టులు మరి వాళ్ళ గురించి కూడా ఇది మీడియానే మాట్లాడింది కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ దగ్గరికి వస్తే గొప్ప, లేకపోతే తప్ప. కాబట్టి కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించాలి. ఎందుకు అంటే సోషల్ మీడియా అంటే ప్రజల కోసం పనిచేసే మీడియా తప్ప పెట్టుబడిదారుల కోసం పనిచేయలే. అందుకే పెట్టుబడిదారులంతా రేవంత్ రెడ్డి వైపురు, డిజిటల్ మీడియా అంతా తెలంగాణ సమాజం వైపు, తెలంగాణ ప్రజల వైపు. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియా వైపు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు డిజిటల్ మీడియానే ఉపయోగపడ్డది. మీరు గతంలో అసెంబ్లీలో చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన సందర్భం ఏమంటే ఒక 30 యూట్యూబ్ ఛానల్ మాకుంటే కూడా మేము ప్రభుత్వం నిలబడేటోళ్ళమని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఈ ప్రపంచానికి తన విలువ తెలవడానికి మెయిన్ మీడియా కాదు, సోషల్ మీడియానే. కాబట్టి ఓడ ఎక్కుతున్నప్పుడు ఒకటిలాగా ఒడ్డు దాటినాక మరోలాగా అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన మాటలు వాపసు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ ధర్మస్థలి లాంటి ప్రాంతాలలో మెయిన్ మీడియా రాకపోతే అది ప్రభుత్వాల కొమ్ముగాస్తున్నప్పుడు, అవకాశవాదులకు దగ్గర ఉన్నప్పుడు ఇవాళ ప్రపంచానికి సమస్యలు చెప్తున్నది ఎవరండి? డిజిటల్ మీడియా. ఇవాళ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్న క్రమంలో ఈ ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డల యొక్క పోరాట రూపం అనేది మెయిన్ మీడియా కాదు, ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డిజిటల్ మీడియా. కాబట్టి డిజిటల్ మీడియా యొక్క విలువను మీరు అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఇవాళ మీరు నోరుందని ఊరికనే పారేసుకునే ప్రయత్నం చేస్తే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మీరు నెరవేర్చకపోగా ఈ డిజిటల్ మీడియా వల్ల మీ సమస్యలు ఈ ప్రపంచానికి చెప్తున్నటువంటి సందర్భం. అదే క్రమంలో నీ తప్పులు ఈ బయట పడుతున్నాయి కాబట్టి నువ్వు బయట పడుతున్నావు కాబట్టి నువ్వు ఏం చేయాలో తెలియని అనివార్యమైన పరిస్థితులలో ఈ డిజిటల్ మీడియాను ఈ సోషల్ మీడియా మీద నువ్వు అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఈ డిజిటల్ మీడియాస్ మొత్తం నీ మీద ఫోకస్ చేసినాయి, నీ ప్రభుత్వ విధానాల మీద ఫోకస్ చేసినాయి, నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఫోకస్ చేసినాయి. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి,
కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వారి మీద మాట్లాడినటువంటి మాటను వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. వాస్తవానికి మీరు చూస్తే ఇంట్లో ఉన్న వ్యక్తి నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా సోషల్ మీడియా వల్లనే ఆ స్పందన వచ్చింది. నువ్వు 400 ఎకరాలను పుణ్యానుకున్నాయని తీసుకునేటువంటి క్రమంలో ఇవాళ మీ సమస్యను ఈ ప్రపంచానికి బయటేసింది సోషల్ మీడియానే. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనే సాక్ష్యాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డిజిటల్ మీడియా. ఈ డిజిటల్ మీడియా వల్లనే నీ తప్పు బయటపడుతుంది కాబట్టి ఆ భయంతో నువ్వు అక్కసు ఎలగక్కే ప్రయత్నం చేస్తా ఉన్నావు. మీరు చూడండి, ఉస్మానియా గడ్డ నుంచి సర్క్యులర్ జారీ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి రాకమునుపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత గోసపడ్డామో, ఎంత కష్టపడ్డామో, నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అనే పేరు మీద, దానికి మరో రూపం ప్రజాపాలన వచ్చిన వ్యక్తి ప్రజాస్వామ్యం ఇక్కడ మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి కదా. సర్క్యులర్ ఎందుకు ఇప్పిస్తావు? సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 400 ఎకరాల భూమి తీసుకొస్తే ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలో దేశంలో అన్ని వర్గాల నుంచి వచ్చింది స్పందన. మరి ఆ వర్గాలకు వాళ్ళ హృదయం ద్రవీకరించింది అంటే డిజిటల్ మీడియానే దానికి సాక్ష్యం. ఇవాళ నీవు ముఖ్యమంత్రి కావడానికి నీకు పునాదులుగా పనిచేసిన ఈ డిజిటల్ మీడియా, నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీ ప్రభుత్వ విధానాలు ప్రజలకి ఇస్తలేరు కాబట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు కాబట్టి మళ్ళీ ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వు మంచి కార్యక్రమాలు పెడితే ప్రచారం ఈ డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేరుస్తారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ గొంతుకనిస్తున్నటువంటి చరిత్ర ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా. ఇవాళ వీళ్ళందరి మీద కాలు వేసుకొని కూర్చొని, అవునండి, ఎవరి రైట్ అది, డెమోక్రటిక్ రైటు, వాళ్ళు మాట్లాడము కాలు మీద కాలు, వాళ్ళ రైటు. నీ ప్రభుత్వంలో నీకు ప్రజలు ఎందుకు పట్టం కట్టిండ్రు, నిన్ను ఏం చేస్తారని పట్టం కట్టిండ్రు? నిరుద్యోగులకు జాబ్కి వెళ్ళాలంటే June 2 అన్నావు కదా, నువ్వు అది నెరవేర్చకపోగా వీళ్ళ మీద పడి నువ్వు ఏడవడం అనేది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా అదే కదా నేను చెప్పేది. నేనేమంటున్నా, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత పనిచేస్తుంది అనేది మనం చూస్తున్న క్రమంలో సోషల్ మీడియా యొక్క ప్రభావాలు మన కళ్ళకు అద్దుకుంటున్న విషయము. ఇవాళ కూటికి లేక అప్పులు చేసి కష్టపడి సంవత్సరాల కొద్దిగా చదువుకోవడానికి అశోక్ నగర్లు, ఓయూ, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వస్తున్న క్రమంలో మాకు ఉద్యోగాలు వేయండి అని నోరు మొత్తుకుంటే వాళ్ళ సమస్యను ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్ని మనసులో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం అనేది ఇది దుర్మార్గమైన వైఖరి. ఎందుకంటే నువ్వు ప్రజలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు, డంబాచార ప్రచార ఆర్భటాలుగా నీ మాటలు నీటి మూటలుగా ఉన్నాయి. కాబట్టి నువ్వు నీ తప్పులు సమాజం పరిచయం చేసుకోవడానికి సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్గా ఉన్నది కనుక నువ్వు వీళ్ళ మీద తీవ్రమైన అక్కస్తో వెలగక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచేటువంటి ప్రయత్నం చేసి నోరు జాగ్రత్తగా పెట్టుకొని ఎవరితోని ఏం మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి. ఇప్పుడు ఏముంది, సోషల్ మీడియా గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీలో ఉన్న ప్రతి తప్పు ఈ ప్రపంచానికి చెప్పడానికి నీకు మద్దతు ఎట్లా ఇస్తారు? వీళ్ళు డబ్బులకో అవకాశవాదానికి అమ్ముడు పోయేటోళ్ళు కాదు కదా. మెయిన్ మీడియా అనేది ఎట్లుంది అనేది మనం చూస్తున్నప్పుడు సోషల్ మీడియా యొక్క ప్రభావాలు ఏ రూపం ఉన్నాయనడానికి నీవు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినవన్న సాక్ష్యం ఒక ఎత్తు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు ఉన్నాయనుకున్నప్పుడు, నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఆమె నెరవేర్చలేవు అనుకున్నప్పుడు అవి ప్రజలకు ఎట్లా వెళ్ళగలుగుతున్నాయి అనే సాక్ష్యం సోషల్ మీడియా యొక్క ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు, దాన్ని వాపస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అంటే లేదు, అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉందండి. సెల్ ఫోన్ ఉందంటే ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని నేనేం చేస్తాను, ఫోటో తీసి ప్రపంచానికి చెప్తా, అయ్యో ఇక్కడ మానవత్వం ఉన్న మనుషులారా స్పందించండి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది వీళ్ళకి అనుకున్నప్పుడు. మెయిన్ మీడియా అంటే ప్రతి దగ్గర రాలేదు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అనేది నా చేతిలో ఉందనుకున్నప్పుడు అన్యాయం దగ్గర న్యాయం జరగాలనే ఒక ఆ మానవత్వంతో నేను ప్రపంచానికి చెప్తున్నప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎట్లుంది? ఇవాళ ఏ విషయమైనా కూడా మన చేతిలోకి ప్రపంచం వచ్చింది. కాబట్టి ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావాలు మనుషుల యొక్క లాభాలకు ఎంత అద్భుతంగా ఉన్నాయనడానికి చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. వీటంటే వాళ్ళకి విశ్వాసం ఉంది కదా. మీకు ప్రాక్టికల్గా నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళ అంతరాత్మ యొక్క విజ్ఞత, సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 2% ఓట్లే కాబట్టి ఈ 2% కూడా రావడానికి నిరుద్యోగుల కదలికలో సోషల్ మీడియా వినియోగించిన ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రవాహం లాంటి వేవ్లో మేము కొట్టుకొచ్చినాం అనేది వాళ్ళ అంతరాత్మ యొక్క విజ్ఞత. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన విచక్షణ జ్ఞానంతో మాట్లాడింది ఏంటంటే, అరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికైనాం. ఎందుకంటే గతంలో ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నీకు సోషల్ మీడియా అనేటువంటి ప్రభావాలు ఈ మధ్యలో విపరీతంగా వస్తున్నాయి అనుకున్నప్పుడు, ప్రజాస్వామ్య దేశాలలో కాదు ప్రపంచ దేశాలలో సోషల్ మీడియా వాళ్ళ యొక్క ప్రభావాలు ప్రజల కోసం ఎట్లా నిలబడుతున్నాయి అనడానికి కారణాలు ఇవాళ రేవంత్ రెడ్డి 18 నెలలు దాటుతున్న క్రమంలో నువ్వు బీఆర్ఎస్ మీద ఉన్నది ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి రాజకీయ ప్రచార ఆర్భాటంగా నువ్వు వాడుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినవన్న సాక్ష్యమే కదా. ఆ సాక్ష్యం ప్రతిసారి నీకు మెయిన్ మీడియా ఎంత ఇచ్చిందనేది నీకున్నా కూడా సోషల్ మీడియా వల్లనే ఈ రాష్ట్రానికి మీకు ముఖ్యమంత్రి అయినడానికి మీ చరిత్ర మీకు తెలుసు కదా. అంటే నీకు విచక్షణ కోల్పోయినావు, రాజగోపాల్ రెడ్డి విచక్షణతో ఉన్నాడు. నువ్వు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినావు కాబట్టే నువ్వు
స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాం అనడానికి ఈ సోషల్ మీడియా మీద వాడిన వ్యాఖ్యలే ప్రధాన కారణం. కాబట్టి ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను తీసుకునే క్రమంలో నేను నోరు జారినో లేకపోతే క్షమాపణో వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అద్భుతంగా నెరవేర్చే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు కాలగర్భంలో కలిసిపోవడానికి సదావకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఆయనకు గతి ఎక్కడ లేదక్క, అతనికి గతి ఎక్కడ లేదు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏకాకి అయిపోయిండు. ఆ ఫ్రస్ట్రేషన్లా మెయిన్ ఆ ఏకాకి కావడానికి రీజనే డిజిటల్ మీడియా. ఆయన ఇచ్చినటువంటి 420 హామీల గురించి నిత్యం జాగృతం చేస్తారు మీరు. మాలాంటి యువకులకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు మీరు. హైడ్రా విషయంలో మాకు తెలిసేటట్టు చేసింది మీరు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అమ్ముదామని చూస్తుంటే కూడా కాపాడింది మీరు. మూసి వాళ్ళకు అండగా నిలబడ్డది మీరు. రైతులకు రావాల్సిన రుణమాఫీ గురించి మాట్లాడింది మీరు. గ్రౌండ్లకు పోయి పెట్రోల్ లేకపోయినా బువ్వ లేకపోయినా వానలో తడిసి చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ మీరు ఇవాళ రిపోర్ట్ తీసుకొచ్చి మాలాంటి యువకులకు కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాలకు జాగృతం చేసే క్రమంలో అతనికి ఏందనంటే అతనికి చెంప చెల్లు పనిపిస్తున్నారు. కాబట్టి అదే రిటర్న్గా మీకు అనడం అక్క అతను తప్ప వాడికి ఏమీ లేదు, సోయి లేదు, మతి లేదు. ఒక పిచ్చోన్ లెక్క వ్యవహరించే క్రమంలో అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుండే తప్ప వేరేది లేదు. అందుకోసమే ఆయనకు తెలవకుండానే వాళ్ళకి సంబంధించిన నటరాజను నడుస్తుంది. ఈయనకు తెలవకుండానే మంత్రులు రివ్యూలు పెట్టుకుంటారు. ఈయనకు తెలవకుండానే ఏది తెలవకుండా జరుగుతుంది. కాబట్టి ఫ్రస్ట్రేషన్లా ఆయన ఏం చేయాలో తోయని పరిస్థితిలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాకపోతే మేము ఒకటే, ఏం మాట్లాడినా కూడా అది హేయమైన చర్య. నువ్వు ఏం సోయి తప్పి మాట్లాడినా అది ముఖ్యమంత్రిగా మాట్లాడద్దు. నువ్వు ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఇవాళ గద్దెనెక్కిందే వాళ్ళ భిక్షాన. నువ్వు ఇవాళ కుర్చీ మీద కూర్చున్నదే యూట్యూబ్ డిజిటల్ మీడియాలో భిక్షాన తప్ప వీని ముఖం చూసో లేకపోతే రాహుల్ గాంధీ ముఖం చూసో బట్టి విక్రమార్క ముఖం చూసో సోనియా గాంధీ ముఖం చూసో ఇక తెలంగాణలో ఉన్నోళ్ళు ఓట్లు వేయలే. మీలాంటి వాళ్ళు పోయిర్రు, ఊళ్ళలోకి పోయిర్రు, రైతుల కాడికి పోయిర్రు, కార్మికుల కాడికి పోయిర్రు, ఆటో కార్మికుల కాడికి పోయిర్రు, కాళ్ళు పట్టుకున్నారు. మేము చూసినాం వీడియోలు. కాళ్ళు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుర్రి, కాంగ్రెస్ వస్తే బాగుపడతామట అని చెప్పేసి మీలాంటి వాళ్ళు వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవాళ ఈ గాడిదలు గద్దెనెక్కి ఇవాళ ముఖ్యమంత్రులయ్యి మంత్రులయ్యి జల్సాలు చేస్తుంటే ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితులలో 4 కోట్ల జనాలు కానీ మాలాంటి యువకులు కానీ నిరుద్యోగులు కానీ క్షమించరు. మేధావి వర్గం దీని మీద ఇమ్మీడియట్గా స్పందించాలి. ఇదే కోదండరామ్ గారు మాట్లాడాలి, ఇదే బల్మూర్ వెంకట్ గారు మాట్లాడాలి. నా కొడకల్లారా, మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా కొడుకు మిమ్మల్ని చూసి ఓటేయలే, అప్పుడు ఇదే యూట్యూబ్ వాళ్ళని వాడుకొని మీరు ఇవాళ గద్దెనెక్కిరు, మీకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇవాళ వాళ్ళ మీద స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటే ఎటువంటి కనీసం ఖండించే దాఖలాలు లేవు. ఇవాళ ఖండించినటువంటి రాజగోపాల్ రెడ్డికి మేము చెయ్యెత్తి మొక్కుతూ ఉన్నాము. నువ్వు కూడా సోయి వచ్చి ఇవాళ మాట్లాడినందుకు థ్యాంక్స్ అన్న. మేము కూడా మీకు అండగా ఉంటాము. మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి బాగా అండగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అండగా ఉంటాము. రేపటి రోజున జరిగినా ఏమైనా మీ మీద చీమ గుట్టినా కూడా మాకు గుట్టినట్టుగా మేము భావించి మీకు అండగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తాం. పార్టీకి సంబంధం ఒక మనిషి కదా, ఇప్పుడు ఒక మనిషి సాటి మనిషిని మాట్లాడితే ఎవడైనా స్పందించాలి. స్పందించనోడు మూర్ఖుడు, స్పందించనోడు మనిషి కాదు అని మా యొక్క భావన. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినందుకు ఆయనకు థ్యాంక్స్. మిగతా మంత్రులు కూడా మాట్లాడాలి. విత్ ఇన్ ద రూమ్లో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డికి చెంప చెల్లు అనిపించాలి. మీరు బయటకు వచ్చి మాట్లాడకపోయినా పర్లేదు కానీ లోపలే చెంప చెల్లు అనిపించాలి. నా కొడక నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదురా, రేపటిదర నువ్వు మాట్లాడినందుకు మమ్మల్ని ఊళ్ళలోకి పోతే తంతారని చెప్పేసి మీరే దగ్గరుండి ఆయన క్లాసు బీకి నిమ్మలంగా చెప్పే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎట్లా గద్దెనెక్కిరో అట్లే దించే ప్రయత్నం చేస్తాము. ఊరు వాడవాడ వీళ్ళతో పాటు మేము కూడా నడుస్తాము. మీరు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తాము. మీరు ఇచ్చిన గ్యారెంటీల మీద మాట్లాడతాము. ఇవాళ మీరు మాట్లాడినటువంటి హేయమైన చర్యలు ఎక్కడైతే హేయమైన చర్యలు జరిగినాయో అక్కడే ఆ యొక్క స్థలంలోనే ఈ యొక్క యూట్యూబర్ల డిజిటల్ మీడియాలను మేము రేపటి రోజున మీ యొక్క గవర్నమెంట్ పోయిన తర్వాత వాళ్ళని సన్మానం చేసే కార్యక్రమం చేస్తాం.